అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బైబిల్ బడి పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈనాడు మనం ఆదికాండాన్ని మనం ముగించుకుంటున్నాం. ఆదికాండంలోంచి మనం క్రిస్మస్ సందర్భంలో కూడా కొన్ని విషయాలు అందులోంచి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇక్కడ యోసేపు ఖైదు చేయబడ్డాడు, శ్రమలు సహించాడు. తనకి ఎవరైతే అన్యాయం చేశారో, నిందలు వేసి జైల్లో పెట్టారో, ఎవరైతే ఆయన అమ్మేశారో వాళ్ళందరినీ మర్చిపోయాడు, వాళ్ళందరినీ క్షమించాడు, వాళ్ళందరినీ ప్రేమించాడు. యోసేపు ఎలాగైతే స్వజనులు అన్నదమ్ముల చేత అమ్మబడ్డాడో క్రీస్తు కూడా అలాగే అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు యోధా గోత్రంలోంచి వచ్చాడు. అయితే యోధా ఇస్కరియోతు సొంత మనిషే యేసుని కూడా అమ్మేశాడు. ఇక్కడ యోసేపు ఎలా అమ్మబడ్డాడో ఇంట్లో వాళ్ళ చేత, తనతో శిష్యుడిగా చేరిన శిష్యుడే యేసును 30 వెండి నాణాలకు అమ్మేశాడు. అంటే దీని అర్థం ఏమిటి? మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో అమ్మబడుతూ ఉంటాం, కొట్టబడుతూ ఉంటాం. అమ్మబడము అని అంటే మన పరువు తీయడం, మనల్ని తక్కువ అంచనా వేయడం. దైవజనుడు అనేవాడిని దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు ప్రత్యేకించి పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో ఆ పిలుపులో దేవుని సంకల్పం ఉంటుంది. అభిషేకించబడి పిలువబడ్డవాడు, దర్శనం ఉన్నవాడు ఎప్పుడు ఎలాంటి నిందలకు ఎలాంటి అవమానాలకు భయపడ్డాడు. ఎందుకంటే అతడు కావాలని సేవలోకి రాలేదు కదా, కావాలని దేవుడి పనిలోకి రాలేదు. కొంతమంది బలవంతంగా సేవలోకి వస్తుంటారు. వారు బ్రతకగలరు, వారికి ఉద్యోగాలు ఉన్నాయి, చదువు ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, అమెరికా వెళ్ళొచ్చు, ఇండియాలో ఎక్కడైనా ఇంజనీర్ జాబులు చేసుకోవచ్చు, మంచి క్వాలిఫికేషన్ ఉంది. వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తే 3-4 లక్షలు తెచ్చుకుంటారు, లేదా 10 లక్షలు తెచ్చుకోవచ్చు. కానీ దేవుని పిలుపుకు న్యాయం చేయాలని వాటి వదిలేసి దేవుని అభిషేకంతో సువార్త చేసినప్పుడు కనీసం ఉండడానికి నివాసం లేని వాళ్ళు కూడా ఉన్నారు నాలాగా. నేను 1978లో సైన్స్ నా టెస్టిమనీ, నేను క్రీస్తును అంగీకరించాను. క్రీస్తు నాలో జన్మించిన తేదీ 1978. నేను వెళ్ళిన దినము శనివారం. నా పాపములు క్షమించబడ్డాయి. దేవుడు నీ పాపములు క్షమించనని నన్ను కలలో మాట్లాడినప్పుడు నిత్యముగా ఉదయకాలము ఆకాశంలో ఎగిరే ఒక పౌరువు లాంటి మనసు నాకు వచ్చింది. నేను ఎంత సంతోషంతో పరవశించిపోయాను, ఎగిరెగిరి గంతులు వేశాను. అది నా గొప్ప దినం, నేను మరువలేని గొప్ప దినం. ఆ రోజు నేను అందరికీ భోజనాలు పెట్టాలనుకున్నాను, కానీ అది చిన్న వయసు, ఏదో చెయ్యాలనుకున్నాను. కానీ ఇంకెలా కాదనుకొని కొంతమందికి చీరలు కొని ఆనాడు ఒక చీర, కాటన్ చీర 5.5 కొన్నాను, ₹5.5. అప్పుడు నేను బైబిల్ కొన్న ఖరీదు ₹15. అయితే దేవుడు అద్భుతంగా, నేను బొంబాయి లేక దేవుడు అద్భుతంగా దీవించాడు నన్ను. నేను బొంబాయి వెళ్ళిన తర్వాత ఒక కుటుంబం ఉంది గోరేగాంలో, మహాత్మా గాంధీ రోడ్లో. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ ఇంట్లోకి పనిలోకి నన్ను పెట్టారు. మా అన్నయ్య గారు, మా చిన్నయ్య గారు అక్కడ ఉండేవారు, మా అమ్మగారు, మా అక్క అందరూ అప్పుడు కోలాబో బొంబాయిలో ఉండేవారు. తర్వాత మేము అక్కడ ఉంటూ మేమున్న నివాసాన్ని ఖరీదుకిచ్చుకొని జోపుడ పట్టిని 2 అంతస్తుల భవనంగా కట్టుకున్నాం. దేవుడు త్వరగానే దీవించాడు.
నేను బొంబాయి వెళ్ళినప్పుడు మా అమ్మ మా అన్ని అందరూ కూడా నన్ను గద్దించారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చావు తప్పుపోతావు అన్నారు. నేను తప్పుపోలేదు కదా అన్నాను. నా కోసం మీరు ట్రైన్ రాలేదు కదా, రైల్వే స్టేషన్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోలేదు కదా, నేను వచ్చాను కదా ఇంటికి అన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు నిజమే కదా అని. చూడండి నా దేవుడు ఏం చేస్తాడో అని అన్నాను. అంటే ఆంధ్రలో ఉండవలసిన మా అన్నదమ్ములు అందరూ బొంబాయిలో ఉన్నారు. మా పెద్ద అన్నయ్య గారు ఒక్కడ మాత్రం కాకినాడలో ఉన్నాడు. సరే నేను అక్కడికి వెళ్ళాను. గోరిగంలో పెట్టారు. అక్కడ రమేష్ లాల్ మా షాప్ పేరు, వాళ్ళకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందో సార్ నన్ను తీసుకెళ్ళారు. అది అద్భుతం ఏంటంటే ఆయన వయసు 50 మించి ఉండొచ్చు. మా మెయిన్ షాప్ వయసు కూడా ఇంచుమించుగా 40 దాటి ఉండవచ్చు. అయితే ఒక సంవత్సరం అయ్యాక ఒక అద్భుతం ఏంటంటే ఆమె ఒక కొడుకుని కన్నది. అప్పుడు డాక్టర్స్ వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యం? ఆల్రెడీ డాక్టర్ గారు మా షాప్కి చెప్పాడంట, మీకు పిల్లలు పుట్టరు ఇంకా వయసు దాటిపోయింది అని. వారికి పిల్లలు లేరు, వాళ్ళు చాలా బాధపడుతున్న సమయం అది. కానీ ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యమని వాళ్ళు ఏం చేశారంటే కొంచెం శకునానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి. శకునానికి వెళ్తే ఆ శకునం ఏం చెప్పాడంటే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగాడు. పాలనా. అలాగా, మరి మీ ఇంట్లో పనివాడు ఉన్నాడు కదా అన్నారు. అవును అన్నాడు. అతను క్రైస్తవుడని చెప్పారు. క్రైస్తవుడే, కానీ ఆ శకునం చెప్పేవాడు చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆ క్రైస్తవుడు సామ్యుల్ బాబు అన్న ఆ చిన్న పిల్లవాడు దేవుని ఆశీర్వాదం ఉన్నవాడు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. దేవుడు పంపితే మీ ఇంటికి వచ్చాడు. అది దేవుడే ఆ చంటి పిల్లవాడు పనివాడుగా మీ ఇంటికి వచ్చినందువల్ల దేవుడు మీకు బిడ్డలను ఇచ్చాడని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయాడు. आपने मेरे गवाही सुनने वालों को धन्यवाद। 1981 में मैंने मुंबई गया था। मुंबई में एक गोरेगांव में रमेश लाल घर में मैं काम पे लग गया था। छोटा मोटा बर्तन घासने का छोटा काम करता था, बड़े काम नहीं, छोटा काम। क्यों? मैं कम से कम 10-12 साल की थी, मुझे भी मालूम नहीं, छोटा बच्चा था मैं। तो वो लोग को, मेरा मेन साहब को 50 से ज़्यादा उम्र, मेरा मेन साहब को 42-45 उम्र की। 1 साल के बाद वो मेरा मेन साहब ने एक लड़का को जन्म दिया ना, वो डॉक्टर भी बेहोश हो गया। उसका अड़स पड़ोस लोग, उनका साथ लोग सब आश्चर्य हो गया था। कहने लगी ये कैसे हुआ? एक साधु का पास गया था, ये कैसे हुआ? डॉक्टर बोलते हैं ये मेरे को भी पता नहीं, मैंने सर्टिफिकेट दिया था, आपको जन्म नहीं, किसी को भी अनाथ आश्रम में जाके एक छोटा बच्चा को लेके आप लोग को खरीदो और पालो करके मैंने बोला था, लेकिन बच्चा कैसे पैदा हुआ पता नहीं। वो लोग एक साधु को पास गए तो वो साधु द भविष्य सभी बताने वाला, वो हिंदू है। उसने कहने लगे ये सामिल बाबू है, आंध्र से आया, इसका पास परमेश्वर है। हाँ, परमेश्वर है। मेरा साहब कहते, मेरे साहब ये प्रार्थना करने के समय मैंने खुद देखा था, ये क्रिश्चियन आदमी है, प्रार्थना करती है, लेकिन ये क्रिश्चियन आदमी आंध्र से हमारे घर में आने के बाद ये प्रार्थना करने के वजह से परमेश्वर मुझे याद किया, मुझे लड़का को दिया, और लक्ष्मी उसका नाम है, वो बच्चे का नाम अनेश बाबू नाम लिख रखा गया। मेरा साहब ने मेरे को कहने लगे जाओ सबको मेरा बीबी को लड़का हुआ पैदा हुआ करके मेरा सबको बताओ। जैसे ये यीशु जन्म इस पृथ्वी पे अपने पाप को क्षमा करने के लिए, हर गुनाह को क्षमा करने के लिए और पाप से अंधकार से छुटकारा देने के लिए, स्वर्ग तक लेकर जाने के लिए यीशु इस जमीन पर जिस प्रकार पैदा हुआ, उसी तरह परमेश्वर हर इंसान को आशीष बांटा था, खुशी से भरने के लिए यीशु आया। यीशु इस जगत पे आया ना, जब सारे संसार, सारी दुनिया खुशी से भर गया, रोशनी से भर गया, और अंधकार हमेशा के लिए, पाप अंधकार हमेशा के लिए, शैतान का चाल, शैतान का दिमाग हमेशा के लिए पटा पंच हो गया। दुनिया से कमजोर बन गए शैतान का हर जवाब, शैतान का उसका साथी लोगों उसका ताकत कमजोर बन गया, और परमेश्वर का शक्ति उसका सेवक पे रख दिया था। और गोरेगांव में
मेरा साहब ने मुझे बोला, देखो मेन साहब एक लड़कों को पैदा किया ना, अपना घर वाला को जाके तुम पता दो। तो मेरे को भेजा था, मैं छोटा था, छोकरा 1 साल था, मैं उसका घर पे, वो मेरे को वो लोग जितना अड़स पड़स में कितना कितना अलग अलग अपार्टमेंट, 2 नंबर में, कोई 20 नंबर में, और दूसरा अपार्टमेंट है, वो अपार्टमेंट है, कौन सा अपार्टमेंट में इसका भाई लोग रहते, इसका पहचान लोग रहते, इसका फ्रेंड्स रहते, वो सभी घर मुझे पता था, मुझे मालूम था। वो घर में जाके मैंने खटखटाया, वो दरवाजा खोला, अरे शामिल बाबू इधर क्यों आया? मेरा मेन साहब है ना, लड़का को पैदा। हाँ सच? हाँ लड़का को पैदा हुआ। मेरा साहब ने रमेश लाल ने एक खबर आपको बताने के लिए मुझे भेजा। वो बोलो क्या किया मालूम, तुम अंदर आओ, अंदर। मैं बाहर खड़ा होता दरवाजे का बाहर, वो लोग बोलते हैं अंदर आओ। मेरे कहने का मतलब क्या है, नौकर करने वाला आदमी को घर का अंदर नहीं आने नहीं देगा। बाहर खबर दिया ना, बाहर ही जाओ। लेकिन वो लोग मेरे को सभी, जब मेरे को हिंदी भी बराबर नहीं मालूम था, थोड़ा थोड़ा तेलुगु आदमी था, मैं थोड़ा हिंदी बात कर रहा था। लेकिन वो लोग क्या किया था, मुझे अंदर लिया था। वो लोग बोलते हैं, मुझे ऐसा गले में फंसा दिया, बोलते हैं तुम मेरे लिए भी प्रार्थना करो, मैं बीमार हूँ। देखो ये लड़की का है ना, इसको भी बीमार है, इसको भी बच्चा नहीं, इसके लिए प्रार्थना करो। मेरे को समझ में आता था, लेकिन मैं उनको बोला, देखो मैं तेलुगु में प्रार्थना करूँगा, लेकिन हिंदी मुझे मालूम है। वो लोग बोलते हैं हाँ तुम भाषा में प्रार्थना करो, मैं समझ सकता हूँ। ऐसे सभी बिल्डिंग में रमेश लाल का घर में जितना पहचान लोग हैं, वो सबको मेरा मेन साहब लड़का का पैदा किया, और मुझे मेरा साहब ने मुझे भेजा करके मैंने कह दिया ना, सभी लोग मेरे को क्या किया, हर घर वाला मुझे 100 रुपये दिया, और दूसरे घर में गए तो वो लोग 200 रुपये दिया, दूसरे घर में दिए वो लोग को 50 रुपये दिए, कोई 500 रुपये दिए। अरे कम से कम सुबह से मैं खबर लेकर गया ना, लड़का पैदा हुआ मेरा मेन साहब करके, मैं छोटा बच्चा था जब बराबर मेरे को 11-12 साल हो सकते, छोटा एकदम पतला था मैंने। तो सभी मेरे को 100 रुपये 200 रुपये कितना घर में गए मुझे पता नहीं, लेकिन मेरे को कम से कम 10,000 मेरे को टिप्स मिला। 10,000 टिप्स मैंने ऐसे जो में घुसा दिया ना, जबरदस्त में एकदम भर गया इतना। वो लोग सभी घर में आ गया, बोलता है मेरे बच्चे को देखने को आए थे, ये लोग बच्चे को देखना मांगता है ना। हमारा शॉप का घर में आया था, मैं शॉप में घर में था। हाँ वो लोग को ड्रिंक ला के कुछ लोगों को चाय पिला रहा हूँ, कुछ लोगों को ड्रिंक पिला रहा हूँ, पानी लेकर। वो लोग बोलते हैं बेटा तुम पानी मत दो, तुम ड्रिंक मत दो, तुम भी बैठो हमारा साथ में। मैं बोलता हूँ मैं इधर का नौकर हूँ। वो बोलते हैं नहीं तुम नौकर नहीं, तुम बड़े महान हो, परमेश्वर ने तुम्हें जमीन पर भेजा है, तुम परमेश्वर का बेटा हो, परमेश्वर को तुम चुना है, परमेश्वर यीशु है तुमको चुनकर हमारे पास भेजा है। इसीलिए हम सब, हमारा घर वाला जिसका बच्चा ने बच्चा पैदा किया, जिसका बीमारी से और रोगों से वो छुटकारा मिला, उसका जीवन में शांति नहीं, शांति। वो लोग सभी मेरा साहब को आके मेरा बारे में गवाही देना शुरू किया, ये बच्चा मेरे पास है ना, प्रार्थना किया ना, मैं बीमारी से छुटकारा मिला। लेकिन ये छोकरा मेरे को प्रार्थना किया ना, ऐसे मेरा दिल में से, दिमाग से अंधकार बाहर भाग गया और रोशनी से, खुशी से मेरा दिल भर गया करके वो लोग गवाही देना शुरू किया। इसको महिमा कर। कई लोग मेरे क्या कहता था मालूम है, मुंबई में 81, 82, 83, 84, 85 में ये शामिल बाबू सिर्फ हमारा मंदिर में आके प्रार्थना करके जाओ, बस हम आशीष पाए। कुछ लोग बोलते हैं हमारे घर में हाँ। मैं एक घर में ऐसे गया था ना, हाँ वो लोग मेरे को अच्छा कपड़ा दिया था, अच्छा खाना खिलवाया और मेरे को 1,000 दिया, कुछ लोग 2,000 दिया। सचमुच छोटा बचपन में मैं इतना पैसा लेके खुलावे में अपना घर में अपना को माँ को दिया ना, माँ ऐसे गुड़िया बन गया है, वो आंखी खोलता नहीं, ऐसा गुड़िया हो गया था। मैं बोला माँ तुमको क्या हुआ, मैं छुट्टी लेकर आया था, तुमको क्या हुआ? अरे इतना पैसा, यार 10,000 है, तुमको मालूम है 10,000 उस समय में 10,000 कितना है, 10 लाख है। अरे इतना पैसा किधर से आया? मैं बोला मैं चोरी तो नहीं किया। मैं उधर जाने के बाद मेरा मेयर साहब को
एक लड़का पैदा हुआ था, उसका उम्र है 45 उम्र। इसीलिए वो लोग को उसका अड़स पड़ोस वाला, उसका जान पहचान वाला मुझे 100 दिया, कोई 500 दिया, कोई 200 दिया, वो लोग खुशी से भर गए थे, इसीलिए मेरे को इतना पैसे दिया। तो मेरा माँ बोलता मेरे को ऐसा गले में पकड़ के, अरे मेरा बेटा तुम कितना खुश नसीब, सचमुच तुम परमेश्वर को मानना और मानने के बाद पढ़ना। मैं तो तुम स्कूल में भी नहीं भेजा, तुम एक क्लास भी नहीं पढ़ा, लेकिन तुम बाइबल पढ़ते हो, हिंदी पढ़ते हो, अंग्रेजी पढ़ते हो, मुझे अफसोस है, मेरा माँ बोलते। फिर बाद में मैं उधर गए तो वो लोग बोला देखो शामिल हो, तुम एक घर में तुम मेरा बड़ा बेटा हो, मेरा सारी जायदाद तुम्हारा नाम पे रख दूंगा, लिख दूंगा, ऐसे बोला। तो मैंने बोला रमेश लाल पिताजी आपको मेरा धन्यवाद, मुझे धन दौलत से कोई लालच नहीं है, मुझे नहीं चाहिए। मैं एक न एक दिन मैं परमेश्वर का गवाही बनकर जीना वाला हूँ। एक न एक दिन सारी सब छोड़कर मैं बाइबल पकड़ के मैं इसके लिए मैं प्रचार करने वाला हूँ, पास्टर बनने वाला हूँ। मुझे सब कुछ मालूम है, मैं गरीबों जैसे जीना चाहता हूँ, धन दौलत वाला जैसे नहीं, खुश नसीब वाला जैसे नहीं, कार में टैक्सी में जाऊँ, फ्लाइट में जाऊँ, ऐसा मेरा कोई आशा नहीं है। मैं गरीबों के साथ साथ जीना चाहता हूँ, ऐसे बोला ना। वो बहुत रोया था, मेरा बहुत करोड़ों पति था मेरा रमेश लाल ने, वो बहुत रोया, मेरे को पकड़ के बोला बेटा तुम इधर से मत जाओ। बोला मैं एक बार मैं काकीनाडा में आंध्र में जाके मैं अपना माँ पिता सबको देख कर आऊँगा करके मैं वहाँ से आया ना, फिर दोबारा नहीं गया था। वो लोग बहुत ढूंढा मेरे लिए, बहुत ढूंढा, एक बार ढूंढ के मेरे को कैलाश पर्वत में पकड़ा था। कोलाबा में कैलाश पर्वत होटल भी अभी भी है, आप अभी भी जाके पूछ सकते, मेरा फोटो उधर देख के ये छोकरा ये बच्चे तुम्हारा होटल में काम किया क्या नहीं, आप अभी भी पूछ सकते। वो लोग कहेंगे हाँ शामिल बाबू यहाँ पर काम किया। जब भी वो लोग पानी पूरी खाने का आया था, मेरे को देख लिया, बोलते हैं तुम चलो मेरे घर पे, चाहे तो मैं तुझे अभी इसी समय में 10 लाख रुपए दे सकता हूँ, लेकिन इधर होटल में काम करना मना है। मैं तुम्हारे लिए इतना दिन खाना नहीं खाया, मेरे साहब ये भूखा है, खाना नहीं किया, फिगर पड़ गए। मैं बोला माफ़ करो मुझे, मैं मजबूर हूँ परमेश्वर के लिए, मुझे धन दौलत चाहिए करके बोला ना। वो लोग रोते रोते गए। ప్రియులారా నేను బొంబాయిలో ఉన్నప్పుడు అది 1981 సంవత్సరం గోరేగం అనే ప్రాంతంలో నన్ను పనిలో పెట్టారు. వాడికి పిల్లలు లేరు. ఆ మెయిన్ సాబ్ అంటే ఆవిడకి 45 సంవత్సరాలు, వాండర్ని సాబ్ అంటారు, ఆయనకి 50 సంవత్సరాలు పైబడి ఉంటుంది, పిల్లలు లేరు. నేను వెళ్ళాక కొడుకు పుట్టాక వాళ్ళు చాలా సంతోషపడ్డారు. పంత్రగారి దగ్గరికి వెళ్తే ఈ సామిల్ బాబు అనే ఈ అబ్బాయి దగ్గర దేవుడు ఉన్నాడు, ఈ అబ్బాయి ఇక్కడ అడుగు పెట్టాడు కాబట్టి పిల్లలు పుట్టారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాలూకు ఎంతమంది ఉన్నారో ఆ బిల్డింగ్ ఆ గృహాలకి వెళ్ళి చెప్పమన్నారు, ఏమని కొడుకు పుట్టాడని. అప్పుడు నేను వెళ్ళి అందరికీ చెప్పినప్పుడు ఉదయం వెళ్ళారండి 9 గంటలకి, సాయంత్రం 6-7 అయిపోయింది. అన్ని గృహాలు ఉంటాయి, వాళ్ళందరూ దర్శిస్తే ఒకళ్ళు 100 ఇచ్చారు, ఒకళ్ళు 200 ఇచ్చారు. సాయంత్రం దాకా అలాగా కొడుకు పుట్టాడా అని చెప్పి ఖాళీగా వెళ్ళకూడదు అంటారు. నాకేం తెలియదు, అదే ఫస్ట్ టైం. కొడుకు పుట్టాడా మెయిన్ షాప్కి, అవును అని అంటే ఆగు అని చెప్పి మిఠాయి ప్యాకెట్ ఒక 200 జేబులో పెట్టేవారు. నా కోసం కూడా ప్రార్థన చేయని వారు. నాకేమో హిందీ రాదు, అప్పుడు వచ్చిరని హిందీలో తెలుగులో చేసేవాడిని. సాయంత్రానికి 10,000 వచ్చేయండి నాకు. 81, 82లో 10,000 అంటే అంటారండి సార్, 10,000 అంటే 10 లక్షలు సార్ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 10,000 పెట్టుకొని నేను కోనసీమ వస్తే ఎకరం కొబ్బరి తోట రాస్తాడారు నాకు 10,000 ఇస్తే. ఎకరం కొబ్బరి తోట అప్పటికి రేటు 10,000 ఉంది. ఆ ఓనర్ ఏమన్నాడు తెలుసండి నాతో, నా ఆస్తి నా ఫ్యాక్టరీలో కోట్ల ఆస్తిని మీరు రాసేస్తాను, నాకు పెద్ద కొడుకుగా ఉండిపో అన్నాడు. తెలుసండి, నేను ఉండలేదు. ఈరోజు నేను జాబ్ చేసుకుంటే బొంబాయిలో 1,50,000 నేను పిజ్జా చేస్తాను, చాలా బాగా చేస్తాను, 5 స్టార్లో మంచి పేరు, నా దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈరోజు నేను 40 ఏళ్ళుగా ఈ సేవలో ఉన్నాను, కానీ నాకు ఇల్లు లేదు. కట్టుకున్నాను, బొంబాయిలో ఇల్లు కట్టాను వదిలేశాను, కాకినాడ ఇల్లు కట్టాను వదిలేశాను. మీరు అడగచ్చు, ఇక్కడ కూడా పెద్ద ఇల్లు కట్టాను రోడ్డు పక్కన వదిలేశాను. నేను పాడుపడిన చిన్న భవనంలో ఉన్నాను, పాడుపడి పెద్ద కూలిపోతారు రేపే. మీరు నమ్ముతారా, నాకు ఎలాంటి స్పెషలిటీస్ లేవు. చెప్పాలంటే నిజంగా కరెక్ట్గా ఒక బైక్ కూడా లేదు. 40 ఏళ్ళు నేను సేవలో ఏం సంపాదించలేదు. యోసేపు అన్నిటి విడిచిపెట్టాడు, అందరినీ క్షమించాడు, గొప్పవాడయ్యాడు. అతను చనిపోతున్నప్పుడు కూడా తన అన్నీళ్ళని అన్నాడు, మీరు నన్ను నమ్మింది మేలుకి కానీ కీడుకు కాదు, నేను మిమ్మల్ని క్షమించాను అన్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. యోసేపు ఫలించాడు కొమ్మ. అంటే ఎందుకు ఫలించాడు?
దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని 39 ఆది కాండంలో పదే మనకి రాయబడింది. అక్కడ ఎన్నిసార్లు రాయబడింది చూడండి, అక్కడ ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో చాలా స్పష్టంగా యోసేపు గురించి అద్భుతమైన మాటలు. అక్కడ యోసేపుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? 39 అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపుకు తోడై ఉండెను. 1 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను. రెండు సార్లు ఇక్కడ రాయబడి ఉంది చూడండి. ఇక్కడ 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 22వ వచనం, చెరసాల అధిపతి ఆ చెరలోనున్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించిన. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. చూడండి 4 సార్లు 39 తోడై ఉండెను అనే మాట. దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు అందరినీ క్షమించాలి, రెండోది వాళ్ళను ప్రేమించాలి, నీ శత్రువును ప్రేమించాలి. అలాగా ఈ ఆది కాండము సృష్టితో ప్రారంభమైంది, కానీ యోసేపుతో ఎండ్ అయింది. అయితే ఎండ్ అయిన ఈ చివరిలో ఏం చెప్తుందని అంటే, ఇది క్షమించి ప్రేమించనే మాట ఇందులో ముఖ్యంగా రాయబడింది. అప్పుడు దేవుడు తోడుకుంటాడు. ఈ దినాల్లో క్రైస్తవ జీవితాల్లో యేసు నీలో జన్మించాలి అని అంటే యేసును గురించి నువ్వు ప్రకటించాలి. నీ టెస్ట్ మనీ కరెక్ట్గా ఉండాలి. నీ పిలుపు, నీ దర్శనం, నీలో పరిశుద్ధత ఉంటే నీ ద్వారా అనేకలు రక్షించబడతారు. వాళ్ళే నీలో ఉన్న క్రీస్తుకి ఆకర్షింపబడతారు. నేను బొంబాయి వెళ్ళినప్పుడు నేను ఎవరికి స్వార్థ చెప్పేవాడిని కాదు, కానీ వాళ్ళు ఆకర్షింపబడేవారు. వాళ్ళు నన్ను లేపి అనేవారు, క్రీస్తు నన్ను దర్శించాడు నీ వల్ల అనేవారు, క్రీస్తు నాతో మాట్లాడాడు నీ వల్ల అనేవారు. నువ్వు మా ఇంటికి వచ్చావు, నువ్వు మాలా హిందువుడు అనుకున్నావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు క్రైస్తవుడు మేము అనుకున్నావు, కానీ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీకోసం. ఏం మాట్లాడాడు ఆయన అని అడిగితే, నీకు ఈ బట్టలు ఇమ్మన్నారని చెప్పి, డబ్బులు ఇమ్మన్నారని చెప్పి వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవారు, బట్టలు ఇచ్చి. ఈరోజు క్రీస్తు నాలో జన్మించాడు కాబట్టి నా టెస్ట్ మనీలో ఆశీర్వాదం ఉంది. నేను ఎప్పుడైనా సరే బొంబాయి ఎవరైనా సరే నన్ను పిలిచినప్పుడు, అగర్ కోई भी मुझे मुंबई दिल्ली गुजरात कहीं जाकर में मुझे बुलाया, मैं दिल्ली गया था और गुजरात में गया था, सूरत में गया था, मुंबई में, सोलापुर में, बहुत अलग अलग जगह में मैंने गवाही दिया और संदेश भी दिया था. हिंदुस्तान में हर जगह पे, मैं चेन्नई में, तमिलनाडु में भी, हैदराबाद में भी, बहुत जगह में मैंने संदेश दिया था. मैं पहले गॉस्पल सिंगर था, मैं गाना गाने वाला था, मैसेजर नहीं. बाद में मैं मैसेजर बन गया. बहुत अलग अलग जगह में मैंने मंदिर बनाया. जिस तरह मंदिर बढ़ाना है मुझे अच्छी तरह मालूम है. मैंने बहुत किताब भी मैं लिखा था, तेलुगु, हिंदी, अंग्रेजी में. और भाई बहनों, आज मैं कहता हूँ यीशु तुम्हारे मन में है क्या? तो समझो बाइबल में क्या लिखा है. पहले कोरिंथी और 15 अध्याय 3 वचन में इसमें लिखा है, లేఖనాల ప్రకారం, మొదటి కొరింథీ 15:3 లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయి మృతి పొందాను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అన్నమాట. లేఖనముల ప్రకారం అనే మాట 2 సార్లు రాయబడింది. సర్వ ప్రపంచ లేఖనానుసారం ఒక్క క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. ప్రపంచంలో గ్రంథాలన్నీ లేఖనానుసారం ఒక్క క్రీస్తే. ప్రపంచంలో గ్రంథాలన్నీ క్రీస్తు రాకడ కోసం ప్రకటించాయి, అది నెరవేరే. క్రీస్తే జీవాధిపతి, క్రీస్తే లేఖనాలకు వయ, పరలోకానికి వయ క్రీస్తే. నువ్వు క్రీస్తుని నమ్మకపోతే, క్రీస్తుని అంగీకరించకపోతే నీ జీవితంలో నెమ్మదిని చూడలేవు, శాంతిని పొందలేవు. లేఖనానుసారమైన క్రీస్తు ఒక్కడే నీకు రక్షణ ఇవ్వగలడు. గుడ్డిగా పరలోకం వచ్చేదని అనుకోకండి. నీ పాపములు క్షమించబడకుండా ఎవడో పరలోకం చేరలేడు. నువ్వు పరలోకం చేరాలంటే నీ జీవితంలో క్రీస్తుని అంగీకరించాలి. నీ పాప జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పాపములు చచ్చిపోతే యుగాల నరకంలో ఏడుస్తావు, నీకు నెమ్మది ఉండదు. రా, నేను నీకోసం ప్రార్థిస్తాను. నీ సందేహాలకి నేను ఎదురు చూస్తున్నాను. నాకు వాట్సాప్ చేయి, మెసేజ్ పెట్టు, నీ ఫోన్ నెంబర్ నాకు పంపు. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ఆది కాండం ఆరంభం నుంచి ముగింపు వరకు కృప చూపించారు. ఈ వాక్యం అందులో ఫలించండి. నీ 2వ రాకడ కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
మీ అందరికీ వందనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, యెహోవా నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. తీసుకొనము 6వ అధ్యాయము 4వ వచనము. తీసుకొనము 6వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ గ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్యు నీ సేనట్లు నీ దేవుడైన యెహోవా నీ ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నా కోసం ప్రార్థన చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మేము దీవించండి. నా ఫీరాజ్ ఫస్ట్ క్లాస్ నిలబడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందున. నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా? పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపదు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో. పక్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో. నదిలా ఎదురగా నిలబడు అలలకు జడియకులే. నిలబడు పరుగుడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. రాళ్ళతోటి కొట్టబడిన సువార్తనే ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి. యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపొస్తలులే మాదిరి. ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా. ఎదురు పెడితే ఎవ్వడైనా నిద్రపోకుమా. మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు. ఆత్మకున్న ఆశయముతో కదులు ముందుకు. సజ్జన ద్వేషులు ఇలలో సహజం, ప్రభువుకే తప్పలేదు మరణములే. నిలబడు పరుగుడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మాదిరి. ఇలను సౌఖ్యం ఎంత ఉన్నా పెంటతోటి పోల్చుకున్నా పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి. బ్రతుకు వాడబద్దలైనా తగ్గిపోకు తండ్రి పనులు. కరిగిపోని స్వాస్యముంది తండ్రి చింతన. చరణ కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి. గోతిలోని దాచకు ముత్యం లెక్క అడుగుతాడిది సత్యములే.